హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ టెట్ కోసం కొన్ని మాదిరి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనే దాన్ని చూద్దామండి. సో ఈ వీడియోని నేను ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కోసం టెక్స్ట్ బుక్ మెటీరియల్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కోసము సేమ్ మన మెటీరియల్లో ఉన్నట్టుగానే చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే మన యాప్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో తెలుగు మరియు సోర్స్లు అనేవి ఆల్రెడీ మనకు అప్డేట్ చేయడం జరిగిందండి. సో మీరు డైరెక్ట్గా మన లాజికల్ ఎడ్యుకేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక టాపిక్ చదివి అదే టాపిక్ నుంచి ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు ప్రతి లైన్ మీద ప్రతి బిట్ కూడా మిస్ అవ్వకుండా మనం ప్రశ్నలు అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ బుక్స్ని చదవడం, ఆ మెటీరియల్ని అయితే చదవడం, దాని ద్వారా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది అయితే దీని ద్వారా మీకు కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మన క్వశ్చన్ వచ్చేసి బాలల పెరుగుదల మరియు వికాసం గురించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? వికాసం అనేది పరిమాణాత్మకమైనది మరియు పెరుగుదల గుణాత్మకమైనది. పెరుగుదల ఒక నిర్దిష్ట వయసు వరకు మాత్రమే ఉంటుంది, కానీ వికాసం జీవితాంతం కొనసాగుతుంది. పెరుగుదల వికాసానికి దారితీయదు, కానీ వికాసం పెరుగుదలకు దారితీస్తుంది. పెరుగుదల మరియు వికాసం రెండు వారసత్వం మరియు పరిసరాల యొక్క సంకలిత ఫలితాలు అని చెప్పేసి అయితే ప్రశ్న. సో ఈ ప్రశ్న మొత్తం చదివిన తర్వాత మీకు ఏదైతే ఆన్సర్ అవుతుందో ఒకసారి చూడండి. నెక్స్ట్ నేను ఆన్సర్ అయితే రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. సో జవాబు వచ్చేసి మనకు పెరుగుదల ఒక నిర్దిష్ట వయసు వరకు మాత్రమే ఉంటుంది, కానీ వికాసం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వివరణ ఏంటి అంటే దీనికి సంబంధించింది పెరుగుదల శారీరక మార్పులకు సంబంధించింది. అది ఒకసారి పరిపక్వత వచ్చిందంటే ఆగిపోతుంది, కానీ వికాసం అనేది సమగ్రమైనది, జీవితాంతం కొనసాగే గుణాత్మక మార్పు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన నుండి విద్యార్థి కేంద్రీకృత బోధన వైపు మారుతున్న ప్రస్తుత విద్యా విధానంలో శిశువుల్లో అన్వేషణ ద్వారా అభ్యసనంను ప్రోత్సహించడానికి అత్యంత అనుకూలమైన మనస్తత్వవేత్త సిద్ధాంతం ఏది? సో ప్రశ్న ఇంత పెద్దగా మనం ఎందుకు తీసుకున్నాము అంటే ఈజీ ప్రశ్నలు అనేవి ఇస్తే అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ మనకు టైం టేకింగ్ ప్రశ్నలు కానివ్వండి, టఫ్గా ఉండే ప్రశ్నలు కానివ్వండి ఇచ్చినట్టయితే అలాంటి ప్రశ్నలను మనం ఎంత తొందరగా ఎంత పర్ఫెక్ట్గా చేస్తామనే దానికోసం మనం కొంచెం క్వాలిటీ అయితే ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నామండి. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనం క్విజ్ రూపంలో మన గ్రూపుల్లో ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉందో మనది అందులో అయితే కనెక్ట్ చేస్తున్నాము. మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కి వచ్చిన తర్వాత క్విజ్ రూపంలో ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి, మీరు ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. రైట్. ఆన్సర్ వచ్చేసి మనకు పావ్లోవ్ యొక్క నిబంధన సిద్ధాంతము, గాగ్నే యొక్క అభ్యసన శ్రేణి, బ్రూనర్ యొక్క నిర్మాణాత్మకవాదము, థార్ండైక్ యొక్క యత్న దోష సిద్ధాంతం. సో ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఊహించారా? రైట్. బ్రూనర్ యొక్క నిర్మాణాత్మక వాదం. సో దీనికి వివరణ వచ్చేసి జెరోమ్ బ్రూనర్ అన్వేషణ ద్వారా అభ్యసనం భావనను బలంగా సమర్థించారు. ఇక్కడ పిల్లలు సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి అన్వేషణం ప్రయోగం చేస్తారు. రామలక్ష్మణులు అనే పదానికి విగ్రహవాక్యం మరియు దాని సమాసం పేరు గుర్తించండి అంటున్నాడు. రాముడు కొరకు లక్ష్మణుడు తత్పురుష సమాసం, రాముడు మరియు లక్ష్మణుడు ద్వంద్వ సమాసం, రాముడైన లక్ష్మణుడు కర్మధారయ సమాసం, రాముడు లక్ష్మణ్ కంటే గొప్పవాడు బహువ్రీహి సమాసం. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే రాముడు మరియు లక్ష్మణుడు రెండు ప్రధాన పదాలుగా ఉండి మరియు అనే దాంతో కలుస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ద్వంద్వ సమాసంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార సేన రజతాచల కాశములీన వైఖరిన్. ఈ వాక్యంలో ప్రయోగించబడిన అలంకారాన్ని గుర్తించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఒకటి ఉపమాలంకారమా, రూపకాలంకారమా, అతిశయోక్త అలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారమా. సో మనకు పద్యాలు ఇచ్చేసి అందులో ఉన్న అలంకారాలు గుర్తించమని చెప్పేసి అయితే మనకు అడిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏదైనా పద్యం ఇవ్వచ్చు అన్సీన్ పద్యం కాబట్టి సో ఇలాంటి వాటికి కూడా మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఉపమాలంకారము. శారద నీరదం ఇందు మరాల వంటి పలు ఉపమానాలు ఉపయోగించి వర్ణించదగిన వస్తువు యొక్క తెల్లదనాన్ని పోల్చుతున్నాడు కాబట్టి ఉపమాన ఉపమేయాలకు పోలిక చెప్పబడింది కాబట్టి ఇది ఉపమాలంకారము అవుతుంది. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవు 10 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు మరియు 26 సెంటీమీటర్లు అయిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అంటే అడుగుతున్నాడు. వైశాల్యం వచ్చేసి దీనికి ఆన్సర్ 120 చదరపు సెంటీమీటర్లు అయితే అవుతుంది. మీరు దీనికి
క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ అని చెప్పేసి అయితే ఒకటి మనం ఆల్రెడీ మన యాప్లో అయితే అందుబాటులో ఉంచాము. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ క్లాసెస్ని కూడా మనము సపరేట్గా టెట్ మరియు డిఎస్సి క్లాస్ అని చెప్పేసి అయితే ఒక కోర్స్ అయితే అందుబాటులో ఉంచాం. ఈ కోర్సులో వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని వివరిస్తూ మనకి ఎగ్జామినేషన్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాస్ అయితే ఉంటాయి. ఈ రివిజన్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెరీ ఫాస్ట్ లర్నింగ్కి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేయవచ్చు. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి అంటున్నాడు. 2 కర్ణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కర్ణీయ సంఖ్య. 2 వాస్తవ సంఖ్యల మధ్య అనంతమైన పూర్ణాంకాలు ఉంటాయి. ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం, కానీ పూర్ణాంకం ఒక సహజ సంఖ్య కాదు. 0 అనేది ఒక గుణకార తత్సమాంశం అని చెప్పేసి అయితే అంటున్నాడు. దీంట్లో మనకు సరైన ఆన్సర్ ఏది అంటే ప్రతి సహజ సంఖ్య కూడా ఒక పూర్ణాంకం అవుతుంది, కానీ ప్రతి పూర్ణాంకం ఒక సహజ సంఖ్య కాదు. ఎందుకంటే 0 ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అది మనకు ఇక్కడ వివరణ. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద జరిగే జీవక్రియ మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జరిగే జీవక్రియలను వరుసగా ఏమని పిలుస్తారు అని చెప్పేసి అయితే అంటున్నాడు. అనబాలిజం, కిటబాలిజం, కిరణజన సంయోగక్రియ, శ్వాసక్రియ, ఉష్ణమండలీయ ప్రతిచర్య, సైక్రోఫిలిక్ ప్రతిచర్య, ఆక్సిడేషన్, రిడక్షన్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఉష్ణమండలీయ ప్రతిచర్య, సైక్రోఫిలిక్ ప్రతిచర్య అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలను ఇష్టపడే సూక్ష్మజీవులను థర్మోఫైల్స్ అంటారు. వాటి ప్రతిచర్యలను థర్మోఫిలిక్ అంటారు. తక్కువ ఉష్ణోగ్రతలను ఇష్టపడే వాటిని సైక్రోఫైల్స్ అంటారు. వాటి ప్రతిచర్యలను సైక్రోఫిలిక్ అని అంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక వ్యక్తిని 24 గంటలు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని తెలిపే అధికరణ ఏది అని చెప్పేసి అంటున్నాడు. అధికరణం 20, అధికరణ 21, అధికరణ 22, అధికరణ 23. సో ఆన్సర్ వచ్చేసి మనకు అధికరణ 22 అవుతుంది. నిర్బంధించిన వ్యక్తికి రక్షణ కల్పించే అధికరణం ఇది. ఈ వ్యక్తిని అరెస్టు చేసిన 24 గంటలలోపు సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనేది నిర్దేశిస్తుంది. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 20% పెంచి వెడల్పును 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో కలిగే మార్పు ఏదని చెప్పేసి అంటున్నాడు. 4% పెరుగుతుంది, 4% తగ్గుతుంది, మార్పు ఉండదు, 2% తగ్గుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు 4% తగ్గుతుంది. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చనే. సో క్లాసెస్ చూసినట్టయితే మీకు దాని గురించి పూర్తి అవగాహన అయితే వస్తుంది. రైట్, ఇది ఈ వీడియోలో మనము చెప్పుకున్న కొన్ని ప్రశ్నలు. మరొక వీడియోలో రేపు వచ్చేసి మనం ఇంకో వీడియోలో మరికొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.